అలాగే ఈ సినిమా ప్లాటినం డిస్క్ ఫంక్షను ఈ నెల 31న చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. ఆ ఫంక్షన్‌కి శ్రీప్రియ గారు, నిత్యా మేనన్, నరేష్ గారు మొత్తం టోటల్ టీమ్ అంతా రాబోతున్నారు. ఇవాళ ఈ థియేటర్ ట్రైలర్ ఆవిష్కరణ కోసం మీ అందరిని పిలిచాం. వీఆర్ క్రియేషన్స్ సన్మోహన్ క్రియేషన్స్ వీఆర్ కృష్ణ గారు ఈ సినిమాని కాంప్రమైజ్ అవ్వకుండా తీశారు. డెఫినెట్‌గా ఒక అప్పట్లో ప్రతిఘటన ఎలా సెన్సేషనో ఇప్పుడు ఈ ఘటన కూడా అలా సెన్సేషన్ అవుతుంది. ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో ఇదొక కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుందని ఆశిస్తున్నాను. ఇప్పుడు ప్రొడ్యూసర్ రీమేక్ అండి. అక్కడ మంచి హిట్ సాధించింది. ఆ ఉద్దేశంతోటే మలయాళం రీమేక్ రైట్స్ తీసుకుని తెలుగులో చేయడం జరిగింది. ముఖ్యంగా నిత్యా మేనను ఇందులో హీరోయిన్, కృష్ణ సత్తార్ ఇంట్రడక్షన్ అండి. ఇక్కడ నరేష్ గారు, కోటా శ్రీనివాసరావు, కోవై సరళ, విద్యుల్లేఖ రామన్ వీళ్ళందరూ ఆర్టిస్టులు. సెప్టెంబర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ముందుగా ఇక్కడికి వచ్చేసి నరేష్ గారికి, పిఆర్ఓ బిఆర్రాజ్ గారికి, పాత్రికేయ మిత్రులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమా సెప్టెంబర్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని తెలియజేస్తున్నాం. గత 2-3 ఏళ్లుగా చూస్తే తెలుగు సినిమా ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. భిన్నమైనటువంటి కథనాలు, ఎంటర్టైన్మెంట్కి కొత్త అర్థం చెప్తోంది తెలుగు సినిమా ఈ రోజున. మొన్న రిలీజ్ అయినటువంటి పెళ్లి చూపులు సినిమా వరకు కూడా ఎంటర్టైన్మెంట్, కొత్త ఫ్లేవర్ కోరుకుంటున్నారు తెలుగు ప్రజలు. ఆ ఒక్కోకి చెందిన చిత్రం దృశ్యం. తెలుగు సినిమా చరిత్రలో ఎంటర్టైన్మెంట్కి ఒక కొత్త కోణంలో తీసి సూపర్ హిట్ చేయడమే కాకుండా ప్రజల హృదయాల్లో నిలిచిపోయినటువంటి చిత్రాల్లో ఒక చిత్రం దృశ్యం. శ్రీప్రియ గారు దర్శకత్వం చేశారు. అందులో కూడా నా కెరియర్లో వన్ ఆఫ్ మై బెస్ట్ రోల్స్ నేను చేయడం జరిగింది. మళ్ళీ శ్రీప్రియ గారు ఒక మంచి టోటల్గా ఒక ఎంటర్టైన్మెంట్లో కొత్త ఫ్లేవర్ ఉన్నటువంటి కథని తీసుకుని సన్మోహన్ క్రియేషన్స్ విఆర్ కృష్ణ గారు ప్రొడ్యూసర్గా నాకు మరొక కొత్త అవతారాన్ని ఈ సినిమాలో ఇవ్వడం జరిగింది. ఈ సినిమా ఖచ్చితంగా న్యూ జనరేషన్ సినిమా. ఇటు యూత్, ఫ్యామిలీస్, దృశ్యం ఆ టైప్ ఆఫ్ ఒక పెక్యులియర్ ఎంటర్టైన్మెంట్, కొత్త ఫ్లేవర్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నటువంటి సినిమా. ప్రధాన పాత్రలో ఆమె నిత్యా మేనన్, వన్ ఆఫ్ అవర్ బెస్ట్ పర్ఫార్మర్స్ ఈ రోజున. ఆమె ఓరియంటేషన్తో క్రిష్ సతార్ కొత్త హీరోని కూడా పరిచయం చేస్తూ కీ రోల్లో నేను ఒక పాత్రను చేస్తున్నాను. ప్రధానంగా ఈ 3 పాత్రల మీదనే ఈ సినిమా మొత్తం కూడా నడుస్తుంది. నిత్య, క్రిష్ సతార్ నా మధ్య ఎక్కువ ఈ ఫిల్మ్ బేస్ నడుస్తుంది. ఆ ఎంటర్టైన్మెంట్ ఏమిటో ఖచ్చితంగా దృశ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే ప్రజలకి మరొక కొత్త ఎంటర్టైనర్ శ్రీప్రియ దగ్గర నుంచి, అదేవిధంగా సన్మోహన్ ఎంటర్టైన్మెంట్ దగ్గర నుంచి మీకు అందబోతోంది. నా కెరియర్లో బహుశా నేను 150 చిత్రాలు పూర్తయింది దాదాపుగా. ఇటువంటి రోల్ నేను ఇంతవరకు చేయలేదు. అది నేను చెప్తే అతిశయోక్తిగా ఉంటుంది. ఖచ్చితంగా ఒక కొత్త ఫ్లేవర్ ఉన్నటువంటి, అసలు ఊహించినటువంటి రోల్ నాకు ఇచ్చినందుకు సన్మోహన్ క్రియేషన్స్కి, శ్రీప్రియ గారికి ఇద్దరికి కూడా, విఆర్ కృష్ణ గారికి ఇద్దరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రధానంగా ఒక కొత్త ప్రాబ్లంని తీసుకుని, సొసైటీలో ఉన్నటువంటి ప్రాబ్లంని తీసుకుని ఎంటర్టైన్మెంట్తో లేస్ చేసి మంచి మ్యూజిక్తో మీ ముందుకు వస్తున్నటువంటి సినిమా ఇది. సెప్టెంబర్లో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, దీన్ని రిలీజ్ ప్లాన్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా తెలుగు చరిత్రలో మరొక హిట్ సినిమానే కాకుండా తెలుగు సినిమా పరిశ్రమ
ఈ గౌరవాన్ని దక్కించేటువంటి ఆల్రౌండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలబడేటువంటి చిత్రం ఘటన అవుతుంది. ఘటన టైటిలే మీకు ఒక చిన్న క్యూరియాసిటీని కలిగిస్తుంది. మంచి మ్యూజిక్, అద్భుతమైనటువంటి ఫోటోగ్రఫీ, మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో మీ ముందుకు రాబోతున్నాం. కాబట్టి మమ్మల్ని బ్లెస్ చేయండి. త్వరలో ప్లాటినం డిస్క్ కూడా అందుకోబోతుంది ఈ చిత్రం. దాని అనౌన్స్మెంట్ తర్వాత బిఏ రాజు గారు, విఆర్ కృష్ణ గారు చేస్తారు. సో సరే పంపించండి అని సునీల్ గారికి చూపించాను. నిజంగా చాలా యాప్ట్ సినిమా. అంటే 2 కంట్రీస్ అనే సినిమా అక్కడ 55 crores కలెక్ట్ చేసిందండి. అంటే దాంట్లో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక లైఫ్లో ఉండే ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. అంటే ఒక హార్ట్ టచింగ్ డ్రామా ఉంటుంది, ఒక చిన్న ఫీల్ ఉంటుంది, తర్వాత క్యారెక్టరేషన్స్ ఉంటాయి, రిలేషన్ ఉంటుంది. ప్రతి ప్రేక్షకుడికి, ప్రతి జీవితానికి, ప్రతి మనిషికి కావాల్సిన అన్ని ఎమోషన్స్ అన్ని యాంగిల్స్లో ఆ సినిమాలో ఉన్నాయి. అన్నీ అంత పరిపక్వంగా, అంత పర్ఫెక్ట్ లెంత్లో ఉండటం వల్ల ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. సో డెఫినెట్గా అక్కడ దిలీప్ సినిమాలు ఇక్కడ రీమేక్ చేసిన అన్నీ కూడా హిట్ అయినాయి. దిలీప్ ఏ సినిమా చేసినా కూడా మ్యాక్సిమం 90% ఆఫ్ ది ఫిలిమ్స్ తెలుగులో హిట్ అయినాయి. డెఫినెట్గా ఆ క్యారెక్టర్కి 100% సునీల్ గారు తప్ప ఎవరూ లేరని నా ఫీలింగ్. అందుకోసం తనకే చూపించాను, తర్వాత ఇంకెవరితో మాట్లాడలేదు.